కేఎస్ఆర్ హాస్పిటల్ ఆవరణలో మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ కేఎస్ఆర్ హాస్పిటల్ సంయుక్త ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించి వృద్ధులకు, స్త్రీలకు ఉచితంగా ఎముకల సాంద్రత పరీక్షలు నిర్వహించి మందులు పంపిణీ చేశారు. మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ కేఎస్ఆర్ హాస్పిటల్ సంయుక్త ఆధ్వర్యంలో బుధవారం ఉదయం కేఎస్ఆర్ హాస్పిటల్ ఆవరణలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించి వృద్ధులకు, స్త్రీలకు ఉచితంగా ఎముకల సాంద్రత బిఎండి పరీక్షలు చేసి మందులు అందజేశారు. ముఖ్య అతిథిగా మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ రీజనల్ చైర్మన్ సిపి రెడ్డి హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ కొమ్మ శ్రీనివాసరావు, డాక్టర్ కొమ్మ సుస్మిత శిబిరంలో పాల్గొన్న సుమారు 100 మందికి ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించి మందులు పంపిణీ చేశారు. 45 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరూ మోనోపాజ్ వచ్చిన స్త్రీలు పరీక్షలు చేయించుకోవాలని, దీనివల్ల ఎముకలు దృఢత్వం తెలుస్తుందని వైద్యులు చెప్పారు. ఎముకలు గుల్లబారకుండా ఉండడానికి కాల్షియం అధికంగా ఉండే పాలు, ఆకుకూరలు, నువ్వులు, రాగులు తీసుకోవాలని సూచించారు. ప్రతిరోజు సూర్యరశ్మి తగిలేలా ఎండలో 15 నిమిషాలు ఉండాలని వారు సూచించారు. ఈ కార్యక్రమంలో ధర్మారెడ్డి, గాంధీ మాస్టర్, కె రుద్రమదేవి, కె రాజ్యలక్ష్మి, ఎస్ విశ్వనాథ్, సబ్బిశెట్టి రాంబాబు, ఏ శ్రీనివాస్, యు శ్రీరామ్మూర్తి, కె రామ్మోహన్, పి అప్పారావు, బి అప్పారావు, సబ్బిరెడ్డి లీలా సుందరి, శ్రీకాకుళపు ప్రియాంక, స్వాతి, మెహర్ మధు, తమ్మ రవి, కృష్ణప్రసాద్ రెడ్డి పాల్గొన్నారు. కేఎస్ఆర్ హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ కొమ్మ ఉజ్వల్ సహాయ సహకారాలు అందించారు. నమస్కారం అండి. ఇక్కడ మనం ఈరోజు రాజమండ్రిలో కేఎస్ఆర్ హాస్పిటల్ నందు ఉచిత బిఎండి క్యాంప్ ఏర్పాటు చేశాము. నేను డాక్టర్ సుష్మిత అండి, కొమ్మ సుష్మిత, ఎండి జనరల్ మెడిసిన్, కొమ్మ శ్రీనివాసరావు గారు. అండ్ ఇది మానవతా స్వచ్ఛంద సంస్థ వారి ఆధ్వర్యంలో కలిపి మేము ఉచిత ఎముకల సాంద్రత పరీక్ష ఇవాళ నిర్వహిస్తున్నాము. అసలు ఎముకల సాంద్రత అంటే ఏంటి, అసలు ఎందుకు ఈ పరీక్ష చేయించుకోవాలి అనేది చాలా మందికి అవగాహన ఉండదు. ఎముకల సాంద్రత అంటే అసలు మనకి ఎముకలో ఉండే బలం ఎంత, ఎముకలో ఉండే కాల్షియం శాతం కానీ, విటమిన్స్ కానీ, ఫాస్ఫరస్ కానీ ఇలా తగ్గిపోవడం, లోపం వల్ల చాలా మంది సఫర్ అవుతారు, కానీ అది వాళ్ళకి తెలియదు. సో ఎముకల సాంద్రత అనేది పరీక్ష చేసుకోవడం ద్వారా ఎముకల గుల్ల పడకుండా మనం నివారించవచ్చు. ఎముకల సాంద్రత అనేది అసలు ఎవరెవరికి మనం చేయించాలి? ఎముకల సాంద్రత అనేది ప్రతి ఒక్కరికి అవసరం ఉండదండి. మామూలుగా మనకి 40 లోపు వాళ్ళందరికీ కూడా బాగానే ఉంటుంది. 40 పైబడిన వాళ్ళకి, తర్వాత 60 ఏళ్ళు పైబడిన పురుషులకి, తర్వాత మెనోపాజ్ అంటే మనకి ఈ నెలసర్లు ఋతుస్రావాలు ఆగిపోయిన తర్వాత స్త్రీలకి ఈస్ట్రోజన్ తగ్గిపోవడం వల్ల ఎముకలు గుల్లబారిపోవడం అనేది జరుగుతుంది. దాన్ని మనం నివారించాలి. ఎలాగంటే సరైన పోషకాలు తీసుకోవడం, వాళ్ళకి సరైన అవగాహన కల్పించడం, వ్యాయామం చేయడం. అది ఏ పోషకాల్లో మనకి కాల్షియం, విటమిన్ డి అనేవి దొరుకుతాయని కూడా మనం అవగాహన కలిగించాలి. మనకి మామూలుగా చూసుకుంటే పాలు, గుడ్డు, తర్వాత ఈ మొలకెత్తిన విత్తనాలు, ఆకుకూరలు, ఈ బాదం పప్పు, జీడిపప్పు, నువ్వులు, రాగిలు, దీనిలో మనకి అధికమైన కాల్షియం అనేది దొరుకుతుంది. ఈ కాల్షియంతో పాటు మనం రోజు ఒక 15 నిమిషాలు సూర్యరశ్మి తగిలేలాగా ఉంటే మనకి బాడీలో విటమిన్ డి లెవెల్స్ అనేవి పెరుగుతాయి. దీని ద్వారా మనకి ఎముక గుల్ల పడిపోవడం అంటే ఆస్టియోపోరోసిస్, ఆస్టియోపీనియా ఇలాంటి వాటికి లోనవ్వకుండా ఉంటాం. అయితే ఇది నివారించుకుంటే మనకి ఏంటి ఫ్యూచర్లో ఏంటి జరుగుతుంది అంటే, ఎముకలు గుల్లబారిపోతే చిన్న దెబ్బలు కూడా ఎముక విరిగిపోవడం కానీ, లేకపోతే కీళ్ళ నొప్పులు కానీ, కీళ్ళ వాతం కానీ ఇవి రావచ్చు. ఇవి రాకుండా మనం నివారించుకోవడానికి ఎముక సాంద్రత పరీక్ష చేయించుకుని కాల్షియం సప్లిమెంట్స్, విటమిన్ డి ఇవి వాడుకుంటే ముందుగానే అవి రాకుండా నివారించుకోవచ్చు. సో ఈ రోజు మనం ఇక్కడ కేఎస్ఆర్ హాస్పిటల్ అండ్ మానవతా స్వచ్ఛంద సంస్థ వారి ఆధ్వర్యంలో అందరికీ కూడా ఉచిత బిఎండి క్యాంప్ అనేది నిర్వహిస్తున్నాం. వాళ్ళకి తద్వారా కాల్షియం అనేది సప్లిమెంట్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. మానవతా రాజమండ్రి శాఖ ఆధ్వర్యంలో ఈరోజు డాక్టర్ కొమ్మ శ్రీనివాస్ గారు తోటి బిఎండి టెస్ట్ ఫ్రీగా చేయటం జరుగుతుంది. అలాగే వాటికి అవసరమైన కొన్ని మందులు కూడా ఉచితంగా ఇవ్వటం జరుగుతుంది. సో మీరందరూ ఇప్పటికే దాదాపుగా ఒక 60 మంది ఈ ఈ వైద్య సదుపాయాన్ని వినియోగించుకున్నారు. సాయంకాలానికి 100 మంది చేరతారని చెప్పి మానవతా స్వచ్ఛంద సేవా సంస్థల తరపున కేఎస్ఆర్ హాస్పిటల్లో ఉచితంగా బోన్ డెన్సిటీ ఎముక సాంద్రత టెస్టులు అనేటువంటి చేయడం జరుగుతుంది. ఒక 60 మంది ఇప్పటిదాకా ఈ యొక్క సేవలను ఉపయోగించుకున్నారు. ఇంకా లైన్లో ఒక 50 మంది ఉన్నారు. ఇది మామూలుగా అయితే దీని కాస్ట్ 2000 రూపాయలు పైన చెప్తారు. వీళ్ళు ఈ టెస్ట్ని ఉచితంగా చేస్తున్నారు ఈ ఒక్కరోజు.
కాబట్టి అందరూ ఈ యొక్క పరీక్షని ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాం. చేయడమే కాదు, మళ్ళీ డాక్టర్ సుస్మిత గారు దీని గురించి వివరణ కూడా ఇస్తున్నారు. ఈ టెస్ట్ లో వచ్చినటువంటి రిజల్ట్ బట్టి వాళ్ళ దాంట్లో వాళ్ళ బాడీలో ఎముకల యొక్క సాంద్రత అంటే కాల్షియం, ఫాస్ఫరస్ ఇవన్నీ ఎంతెంత ఉన్నాయో కూడా చెప్పి దానికి తగినటువంటి తగు మోతాదులో వాళ్ళు ఏం చర్యలు తీసుకోవాలి, ఏం తినాలి అవి కూడా చెప్తున్నారు. ఉచితంగా మెడికల్ కూడా